దివ్యాంగుల సంక్షేమం కోసం వెచ్చించిన నిధులతో కొనుగోలు చేసిన ట్రైసైకిళ్లు పంపిణీకి నోచుకోక మూలన పడ్డాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో నంద్యాలలో ట్రైసైకిళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వైసీపీ మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పేరుతో కనిపిస్తున్న ఈ బ్యాటరీ ట్రైసైకిళ్లు 6 ఏళ్ల క్రితమే కేటాయించినప్పటికీ ఇంకా పంపిణీకి నోచుకోలేదు. అప్పట్లో 100 ట్రైసైకిళ్లు మంజూరు కాగా కొన్నింటినే దివ్యాంగులకు అందజేశారు. మిగిలినవి ఇలా మూలన పడేశారు. అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు ట్రైసైకిళ్లను అందించడంలో గత పాలకులు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్నేళ్ల వరకు ఈ ట్రైసైకిళ్లను ఓ గోదాములో భద్రపరచగా ఇటీవల నంద్యాల దివ్యాంగుల పునరావాస కేంద్రం ఆవరణలో ఉంచారు. అక్కడ ఎండకు ఎండి వానకు తడిచి పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికే కొన్ని సైకిళ్లు పాడైపోయాయి. మరికొన్ని సైకిళ్లలో బ్యాటరీలు మాయమైపోయాయి. ట్రైసైకిళ్ల పంపిణీలో జాప్యం సరికాదని దివ్యాంగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త ట్రైసైకిల్ కూడా రాలేదు మాకు. ఇప్పుడు ఉన్న సైకిళ్లను ఇస్తే గాన మేము ఆ ట్రైసైకిళ్లను మేము చిన్న చిన్న మరమ్మతులు ఉంటే గాన మేము చేసుకుని వాటిని ప్రయోజనంగా వాడుకుంటాము. అందులో కొన్ని బ్యాటరీ ట్రైసైకిళ్లలో పూర్తిగా బ్యాటరీలు ఏమంటున్నారు, ఆ బ్యాటరీలు ఏమైనాయో కూడా అర్థం కావడం లేదు. ఈ బండిలలో ఆ బ్యాటరీలు ఏమైనాయి, మాయమైపోయినాయి అంటే అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే ప్రతినిధుల నిర్లక్ష్యమా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. దయ ఉంచి ఇప్పటికైనా కూడా ఆ ట్రైసైకిళ్లను అర్హులైన వికలాంగులకు అందించాలని కోరుతున్నాము. వాటిని కొత్తగా తయారు చేసి ఇవ్వడం కానీ లేదంటే కొత్తవే మాకు పంపిణీ చేయాలని చెప్పేసి మేము వికలాంగుల తరఫున కోరుకుంటున్నాం. వికలాంగులకు ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడము, దాంట్లో అట్లా భంగం చేయడము చాలా బాధాకరం. మాకు ఇంతకాలం మేము ఎట్లా నడిచినామో ఏం కథనో తెలియదు, కానీ మాకు ఇప్పుడైతే వెహికల్స్ అవసరం. కానీ మేము అడగనీకపోతే కూడా అడగనీయకుండా చేసే వెహికల్స్ వివరించినారు కనుక ఇప్పుడు మాకు తక్షణమే ట్రైసైకిల్ అందజేయాల్సిందిగా కోరుతున్నాం. నిరుపయోగంగా పడి ఉన్న ఈ ట్రైసైకిళ్ల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుంది. గత వైసీపీ పాలనలో దివ్యాంగుల సంక్షేమానికి ఆశించిన మేరకు నిధులు కేటాయించకపోగా ఉన్న ట్రైసైకిళ్లను కూడా పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా చొరవ తీసుకుని అర్హులకు ట్రైసైకిళ్లు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు వికలాంగుల యొక్క అభివృద్ధిని కానీ, వికలాంగుల ట్రైసైకిల్ కానీ రాష్ట్రంలో ఎక్కడ కానీ వికలాంగులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం కూడా గత ప్రభుత్వం చేయలేదు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా పంపిణీ చేయక, సరే ఏది ఏమైనా వాళ్ళ పేరు రాసుకొని కూడా దాన్ని సక్రమంగా పంపిణీ చేయకుండా వికలాంగులకు అన్యాయం చేశారు. కాబట్టి ఇది చాలా ద్రోహము. కాబట్టి ఇన్ని లక్షల రూపాయలు వృధా కావడానికి కారకులైనటువంటి గత పాలకులకు పైన ఈ ప్రభుత్వమైనా పర్యవేక్షించి వాటిని పంపిణీ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.